సో గర్డ్ అంటే ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లక్స్ ఎందుకు వస్తుంది అనేది మాట్లాడుకున్నాము. అసలు అది ఎలా వస్తుంది కూడా మాట్లాడుకున్నాం కదా. అయితే ఏం చేస్తే తగ్గుతుంది మాట్లాడుకుందాం అన్నమాట. ఒకటి, ట్రీట్మెంట్ అంటే వెంటనే ఒక మాత్రలు వేసుకోవాలి, ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలని చాలామందికి ఐడియా ఉంటుంది. కానీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. ఓకే, తప్పదు, టెంపరీ రిలీఫ్ కావాలి, మీరు ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్ మార్చే లోపు నీకు రిలీఫ్ కావాలంటే గ్యారంటీగా మందులు వాడుకోండి. ఈ యాసిడ్ తగ్గించడానికి చాలా మాత్రలు ఉన్నాయి. లైక్ H2 బ్లాకర్స్ అంటారు అనమాట. లైక్ ఉదాహరణ చూసుకుంటే రెనిటిడిన్, ఫెమాటిడిన్ అని చెప్పి ఉంటాయి అవి. లేదంటే ఈ ప్యాంటాప్రజోలు, ఒమెప్రజోలు, లాన్సప్రజోలు, ఎస్మాప్రజోల్ అని చెప్పేసి అవి ఉంటాయి. ఇవి ఏవైనా వాసుకుంటే ఏం చేస్తుందంటే ఆ యాసిడ్ను కడుపులో తగ్గించి అది టెంపరీగా రిలీఫ్ వస్తుంది. కానీ ఉన్న ప్రాబ్లం ఫిక్స్ చేయలేదండి. ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అనే అది లూజ్ అయిపోయిన ప్రాబ్లమ్ని ఈ మాత్రల వల్ల తగ్గదు. ఓకే, రెండోది, ఈ మాత్ర ఎన్నాళ్ళు పనిచేస్తుంది? వేసుకున్న నాళ్ళు పనిచేస్తుంది. ఒక మాత్ర 12 గంటలు పనిచేస్తుంది, ఇంకొక మాత్ర 24 గంటలు పనిచేస్తుంది. తర్వాత పరిస్థితి ఏంటి? మళ్ళీ వేసుకోవాలి. సో లైఫ్ లాంగ్ కండిషన్ అయిపోతుంది. ఈ మాత్రలు సేఫ్ అయితే సరే వేసుకుందాంలే అనుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్గా వాడుకుంటే సేఫ్ కాదండి. ఎందుకంటే కడుపులో యాసిడ్ని బాగా తగ్గించడం వల్ల, యాసిడ్ ఇంపార్టెంట్ కొన్ని మంచి పనులకి. చూడండి, ఐరన్ మాత్రలు అబ్జర్వ్ చేయాలన్నా, లేదంటే ఫుడ్లో ఉన్న ఐరన్ అబ్జర్ప్షన్ కోసము యాసిడ్ కావాలి, మరి B12 కోసము మంచి యాసిడ్ కావాలి, అయోడిన్ అబ్జర్ప్షన్ కోసం యాసిడ్ కావాలి. కనుక యాసిడ్ బాగా తగ్గిపోయింది అనుకోండి మాత్రలు వాడి వాళ్ళకి B12 డెఫిషియన్సీ, విటమిన్ B12 ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు. కనుక అంత సేఫ్ ఏం కాదు. అందువల్ల ప్రివెన్షన్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్ చేసుకొని ఈ రిఫ్లక్స్ కానీ హార్ట్ బర్న్ కానీ తగ్గించుకోవడం గ్యారంటీగా తగ్గించుకోవచ్చు 100%. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఉండేది అనమాట, ఇప్పుడు నాకు 0 లేదు. ఓకే, ఎందుకు అని వస్తుందని తెలుసుకున్నాను, అవన్నీ అవాయిడ్ చేసుకున్నాను. ఓకే, ఏం చేయాలి ప్రివెన్షన్ కోసం? ఒక్కటండి, వెయిట్ ఐడియల్గా ఉంచుకోండి. చెప్పడానికి ఈజీయే, కానీ చేయడం కష్టము, ఐ నో దట్. కానీ మీరు ప్రయత్నించండి. ఓకే, వెయిట్ మాత్రము కంట్రోల్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. రెండోది, ఈ కాఫీ టీలు మీరు బాగా రిస్ట్రిక్ట్ చేసుకోండి. మీరు మార్నింగ్ తాగుతుంటారా, తాగండి అంతే తప్ప రోజుకి 3-4 సార్లు తాగొద్దండి. ఎస్పెషల్లీ ఈ పడుకునేది 4 to 5 అవర్స్ ముందు తాగొద్దండి. ఓకే, ఈ కాఫీ ఎక్కువ తాగడం వల్ల కూడా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి అనమాట. నిజంగా మీరు కాఫీ ఎక్కువ తాగుతున్నారా, టీ ఎక్కువ తాగుతున్నారా, మీకు రిఫ్లెక్స్ ఉందంటే మాత్రం గ్యారంటీగా దాని మీద వర్క్ చేయండి, తగ్గించుకోండి. ఓకే, మూడోది ఏంటంటే, మీరు ఇందాక అనుకున్నట్టే ఫ్యాటీ ఫుడ్స్, ఎస్పెషల్లీ ఫ్రైడ్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్ ఉంటాయి చూడండి, బయట నూడిల్స్ తినడము, లేకపోతే ఈ ఫ్రైడ్ స్టఫ్ తీసుకోవడము, చికెన్ 65 అదని ఇదని చెప్పేసి తీసుకుంటే అందులో మంచి ఆయిల్స్ వాడరు. రెండోది, ఆయిల్ ప్లస్ స్పైసెస్ యాడ్ చేస్తారు, ఈ టమాటో సాసులు అన్నీ కలిపేస్తారు. మీకు చూడడానికి ఇంత 4 ముక్కలు తినని అనుకుంటారు, కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా పార్టీకి వెళ్ళి 4 చికెన్ 65 లేదంటే ఇంకా టమాటోతో చేసింది ఏదైనా తీసుకొని తిన్న తర్వాత ఇంటికి వచ్చి పడుకుంది, మీకు గ్యారంటీగా ఆ రోజు కడుపులో మండిపోతుంటుంది అనమాట. ఎందుకు అంటే అది ఆ ఫ్యాటీ ఫుడ్స్ వల్ల, లేదంటే ఈ ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల అనమాట. అది ఆరోగ్యంకి ఎలాగా మంచిది కాదు, ఈ రిఫ్లెక్స్ ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. కనుక బాగా లిమిట్ చేసుకోండి. లేదంటే ఈ బేక్డ్ ఫిష్ లేదా బేక్డ్ ఆప్షన్స్, లేదంటే కుక్ చేసిన తినండి తప్ప ఈ ఫ్రైడ్ స్టఫ్, లేదంటే ఎక్కువ ఆయిల్లో మరిగినవి స్టఫ్ తినొద్దండి. దానివల్ల గ్యారంటీగా రిఫ్లెక్స్ పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్, మీ దాంతోపాటు ఇంకా దీనివల్ల పెరుగుతుందంటే స్పైసీ ఫుడ్స్ అండి. మనకి ఈ ఎక్కువ కారాలు, లేదంటే పులుపు ఎక్కువ వేసుకున్న స్టఫ్ వాడితే గ్యారంటీకి పెరుగుతుంది అనమాట. అది ఆల్రెడీ ఇందాక అన్నాను చూడండి, యాసిడ్ మీదకి వచ్చి ఇదంతా ఇన్ఫ్లమేషన్ అయిపోయిందని చెప్పేసి దాని మీద మీరు కారం పోసారనుకో, లిటరల్లీ కారము యాసిడ్ పోసారనుకోండి, ఇంకా మండిపోద్ది, ఇంకా ఎక్కువైపోద్ది అనమాట, హీలింగ్ అవ్వదన్నమాట. అందువల్ల ఈ స్పైసెస్ బాగా తగ్గించండి. మంచిగా పచ్చిమిర్చి వాడుకొని, తక్కువ వాడుకోండి, తినండి, కొన్నాళ్ళకి అలవాటు అయిపోద్ది అది. నెక్స్ట్, ఇప్పుడు దాంతోపాటు టొమాటో యూజు, లేదంటే టామరెండ్ యూజు, అంటే మనకి చింతపండు, టొమాటోస్, మన ఇండియన్ డిషెస్ అవ్వచ్చు, ఎనీ డిషెస్, పిజ్జా అవ్వచ్చు, చాలా ఎక్కువ వాడతారండి. ఈ టమాటో సాసులు కానీ, టమాటో సూపులు కానీ ఎంత వేస్తారో చూసుకోండి. టమాటో కూడా మంచిది కాదండి. ఓకే, మీరు క్లియర్గా ఎప్పుడైనా పిజ్జా తిన్న తర్వాత ఆలోచించండి, మీకు రిఫ్లెక్స్ ఉంటే ఎక్కువైపోతుంది అనమాట అది. సో అవి అవాయిడ్ చేసుకోండి. చాలా తక్కువ ఫ్రెష్గా టమాటోస్ తక్కువ వాడుకోండి. నెక్స్ట్, ఈ చేపల పులుసు వాడేటప్పుడు కానీ, లేదంటే కొన్ని రకాల ఫుడ్స్ వాడేటప్పుడు కానీ ఎక్కువ మన చింతపండు బాగా ఎక్కువ వేస్తారనమాట. అది బాగా తగ్గించుకోండి, సరేనా?
ఈ విధంగా మీరు ఈ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ రిఫ్లెక్స్ మీరు గ్యారెంటీగా తగ్గించుకోవచ్చండి. ఎక్కువ వెజిటబుల్స్ తినండి, అది మంచిగా కుక్ చేసుకున్నవి తినండి. ఇంకొక విషయం ఏంటంటే రైస్ అండి. ప్రతిదానికి నేను రైస్ దగ్గరికి తీసుకొస్తాను. రైస్ తగ్గించుకోండి. ఓకే, రైస్ తగ్గించుకొని కర్రీస్ ఎక్కువ తినండి, స్పైసెస్ తగ్గించుకొని. ఎందుకంటే మరి ఎక్కువ రైస్ తిన్న తర్వాత ఈ కర్రీస్ అన్నీ తిన్న తర్వాత ఏమవుతుందంటే ఈ స్టమక్ ఫుల్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు స్టమక్ ఎంత ఉంటుంది, ఇంత రైస్ తిన్నారనుకోండి, మొత్తం ఈ మీద వరకు రైస్ వస్తుంది. దాని మీద కర్రీస్ తింటారు, దాని మీద డెజర్ట్ అంటారు, దాని మీద స్టార్టర్స్ అంటారు. ఇవన్నీ తిన్న తర్వాత ఈ స్టమక్ ఉబ్బిపోద్ది అనమాట. ఈ స్టమక్ ఉబ్బిపోయిన తర్వాత ఏమవుతుంది, ఫుల్గా మనకి స్టమక్ ఫిల్ అయిపోయిన తర్వాత ఈ స్పెంక్టర్ ఎలాగా లూజ్ అయిపోతుంది కనుక ఆ ఫుడ్ మీదకి వచ్చిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఫుల్గా ఇంతవరకు తినకూడదు అంటారు చూడండి, పెద్దవాళ్ళు అంటారు. అది నిజం. అది ఎందుకంటే మీకు బర్ప్ వచ్చినప్పుడే ఆపేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఒక 20-30% ఆకలితో లేచిపోవాలి తప్ప ఫుల్గా ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి స్పీడ్గా అన్నీ తినేస్తుంటే మీకు బుర్రకి బ్రెయిన్కి సిగ్నల్ లోపే మీరు తినేస్తున్నారు. మామూలుగా ఏమవుతుంది, మనం తినేటప్పుడు నెమ్మదిగా తినేటప్పుడు ఏమవుతుందంటే ఈ మన కడుపుకి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. ఓకే, హార్మోన్స్ వల్ల, నర్వ్స్ వల్ల ఈ కడుపులో ఫుడ్ కొంచెం నెమ్మదిగా తింటున్న కొద్దీ బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తుంటాయి. ఓకే, కడుపు నిండిపోతుంది, వీడికి లేదంటే ఈ అమ్మాయికి ఆకలి తీరిపోతుంది అని చెప్పేసి సెటైటీ సిగ్నల్స్ బ్రెయిన్లోని స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు అదే దడ ఫాస్ట్గా తినాలనుకోండి, ఆ సిగ్నల్స్ వెళ్ళడానికి టైం పట్టే లోపే మీరు వేసేస్తారు డబల్. కనుక ఎప్పుడు కూడా నెమ్మదిగా తినండి, స్లోగా తినండి. తర్వాత ఇంకా ఓకే నాకు ఇంకా కడుపు నిండిపోయిందే అనిపించింది అనుకోండి, ఆపియండి అప్పుడే. అంతే తప్ప ఇదేంటి తక్కువే తిన్నానే, ఇప్పుడు తినకపోతే ఎలా అని చెప్పేసి నేనేంటిది ఎంత తక్కువ తిన్నావేంటి, రైస్ తక్కువ తింటున్నావు, అసలు ఈరోజు అది ట్రై చేయలేదు, బఫేలో అవి ఉంది ఇది అని చెప్పేసి ఫ్రెండ్స్ లేదంటే బఫే హోస్ట్ చేసే వాళ్ళు అనొచ్చు ఇది చాలా బాగుంది అని చెప్పేసి. ఓ సరేలే కాదు, ఎక్కువ తినలేదు కదా, మళ్ళీ ట్రై చేస్తాను అనొచ్చు. కానీ మీకు ఆల్రెడీ మీ మైండ్, మీ స్టమక్ చెప్తుంది నువ్వు తింది చాలు, ఇక చాలు, బయలుదేరు. ఓకే, మాట్లాడు, ఫ్రెండ్స్తో మాట్లాడు, లేదంటే ఇంకేదో చేయి తప్ప అక్కడ బఫే టేబుల్ నుంచి బయటకు వచ్చి అని చెప్పి చెప్తుంది. అది వినాలి మనము. విన్నప్పుడు మనకి ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇన్ కంక్లూజను ఈ రిఫ్లెక్స్ కానీ హార్ట్ బర్న్ కానీ ఇవన్నీ చాలా కామన్ అండి. మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ కావాలనుకుంటే కొన్నాళ్ళు ఈ మాత్రలు వాడుకోవచ్చు, ఒమెప్రజోల్ అవ్వచ్చు, రెనిడిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఈవెన్చువల్లీ మీరు లైఫ్ స్టైలు, డైట్ చేంజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్గా రిఫ్లెక్స్ లేకుండా బతకొచ్చు. అది నా గ్యారంటీ అండి. థ్యాంక్ యూ.